సో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు మనం అయితే వీడియో క్యాప్షన్స్ ఎలా అవ్వాలి అన్నది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చూద్దాం. సో నేనైతే కాంపోజిషన్ సెట్టింగ్స్ సోషల్ మీడియా పోర్ట్రేట్లో ఇచ్చాను, ఎందుకంటే ఇది రీల్ వీడియో కాబట్టి ఆర్ షార్ట్ వీడియో కాబట్టి. అండ్ క్లిక్ ఆన్ ఓకే. దీని గురించి మనం 2 వీడియోలు ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో రూల్ ఏంటంటే, ఫస్ట్ వీడియో ఎండింగ్కి సెకండ్ వీడియో స్టార్టింగ్ మనం అయితే ప్లేస్ చేయాలి. సో ఇది కాస్త మినిమైజ్ చేస్తున్నాను, ప్లేస్ చేయాలి. అండ్ ఒకవేళ మన దగ్గర ఇంకో థర్డ్ వీడియో కానీ ఉంటే ఇది ఈ సెకండ్ వీడియో ఎండింగ్కి థర్డ్ వీడియో అనేది మనం స్టార్ట్ చేయాలి. ఈ కిందన ప్లేస్ చేయాలి మనం వీడియోని, థర్డ్ వీడియోని. ఓకే గైస్, ఇప్పుడైతే మనం టెక్స్ట్ చేద్దాం. ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎంప్టీ టెక్స్ట్ లేయర్ అనేది క్రియేట్ అయిపోయింది, ఎందుకంటే మనం టెక్స్ట్ సింబల్ మీద ప్లేస్ చేసాం కాబట్టి, యారో కొట్టాం కాబట్టి. సో మనం క్యాప్షన్స్ ఇవ్వడానికి ఇక్కడ టైం లైన్ ఉన్నది చూడండి, ఇక్కడ టైం రోలర్, దాని మీద స్పేస్ చేస్తున్నాను. స్పేస్ బార్ క్లిక్ చేస్తే ప్లే అవుతుంది. ఈ వీడియోలో కదా గైస్ అనే వర్డ్ ఇక్కడైతే మనకు వచ్చింది, 2 seconds దగ్గర వచ్చింది కాబట్టి GUYS. ఇది కాస్త ఇలా సైజ్. ఇది గైస్ అనే వర్డ్కి మనం అయితే లెంత్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇది కూడా ఇలా క్లిక్ చేస్తే మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో దాన్ని మనం మినిమైజ్ చేసుకుంటాం. ఆ గైస్ అనే వర్డ్ ఎంతవరకు వస్తుందో అంతవరకే మనం ఇది మినిమైజ్ చేయాలి. సో ఇప్పుడు ప్లేస్ చేసి చూద్దాం. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి ఇది ఇక్కడ వరకే కట్ అయిపోయింది కాబట్టి ఆ వాయిస్ అంతవరకు మనం క్రాప్ చేసుకున్నాం. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి ఇంకొద్ది క్రాప్ చేయాలి కాబట్టి ఇంకొద్ది చేస్తున్నాను. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో ఇది ఇప్పుడు మళ్ళీ మనం అయితే ఒక ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇమేజ్ అంటే PNG టైప్లో ఇంపోర్ట్ చేద్దాం. సో ఇక్కడ ఉన్న PNG, చూడండి ఇక్కడ AE దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇది దీనిపైన ప్లేస్ చేస్తే ఇక్కడ పొజిషన్ అనేసి ఉన్నా చూడండి, సారీ స్కేల్ దగ్గర మనం లెఫ్ట్ వైపు డ్రాగ్ చేస్తే ఇది ఇలా వస్తుంది. సో ఈ యాంకర్ పాయింట్ పట్టుకొని ఇది ఇలా డ్రాగ్ చేస్తే కిందకి
ఓకే అయిపోతుంది. సో మనం ఈ లెంత్ని అయితే తగ్గిద్దాం. ఇప్పుడు చూడండి ప్లే చేస్తున్నాను. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి మనం సో ఇది మనకు ఓకే ఇక్కడ. అండ్ మళ్ళీ మనం టెక్స్ట్ ఇవ్వడానికి ఇప్పుడు గైస్ అయితే అయిపోయింది. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి అని వస్తుంది. సో మనం మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ వీడియో పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు టెక్స్ట్ లేయర్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఆఫ్టర్ ఎంటర్ ఎఫెక్ట్స్ మళ్ళీ సెలెక్ట్లోకి వెళ్ళండి, సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అండ్ దీనికి మనం టెక్స్ట్ సైజ్ అనేది తగ్గించాలి. ఓకే సెంటర్లో ప్లేస్ చేస్తున్నాను. సో ఇది మనం మళ్ళీ క్రాప్ చేయాలి. ఆ వాయిస్ ఎంతవరకు వస్తుందో అంతవరకు మనం క్రాప్ అయితే చేయాలి. ఇది ఒక్కటే మెథడ్. మనం ప్రతి వర్డ్కి ఫాలో అవుతుండాలి. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి మన వీడియో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది చాలా చిన్నది వచ్చింది కాబట్టి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి మనం సో ఇప్పుడు మనం యూస్ చేసి అనే వర్డ్ మనం క్రియేట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ యూజ్ ఎంటర్ చేసి అండ్ మళ్ళీ ఈ సెలెక్షన్ టూల్ తీసుకోండి. ఇది ఇలా చేయండి, డ్రాగ్ చేసి మనకి ఫాంట్ సైజ్ అనేది ఓకే అయితే ఇక్కడ ఓకే, లేకపోతే ఇక్కడ పెంచుతారు. సో మళ్ళీ దీన్ని అయితే మనం క్రాప్ చేయాలి. ఒకసారి స్టార్టింగ్ నుంచి విందాం. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి మన వీడియోకి ఇప్పుడు చూద్దాం. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి మన వీడియోకి క్యాప్ సో మన వీడియో అనేది కొద్దిగా ఫాస్ట్ వచ్చింది కాబట్టి క్రాప్ చేస్తున్నాను. అండ్ అగైన్ ఇండికేటర్ని ఫస్ట్ తెచ్చి మళ్ళీ ప్లే చేస్తున్నాను. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ సో ఇది ఓకే. ఇప్పుడు మన వీడియో అనేసి వచ్చింది. సో ఇప్పుడు మన వీడియోకి ఇది టెక్స్ట్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ ప్లేస్ చేస్తే మన నేను ఇది సెలెక్షన్ టూల్ తీసుకొని మన అనేసి ఉన్నది. సో పెంచాను అండ్ ఇక్కడ మనం అయితే తగ్గించాలి, దీన్ని సైజ్ తగ్గిస్తే అండ్ ప్లే చేస్తున్నాను. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్ ఇక్కడ ఏంటంటే మన అనేది చాలా చిన్నది ఉంది కాబట్టి మినిమైజ్ చేయాలి. ఓకే మళ్ళీ ప్లే చేస్తున్నాను.
గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ ఓకే, దాన్ని ఇక్కడికి వస్తున్నాను. వచ్చి మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మన వీడియో సెలెక్ట్ వీడియో మళ్ళీ ఇలా ఇస్తున్నాను చూడండి. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ మన వీడియోకి క్యాప్షన్స్. మళ్ళీ టెక్స్ట్ చేస్తున్నాను. క్యాప్షన్స్ మనం టైప్ చేయాలి కాబట్టి క్యాప్షన్స్ ఓకే అయింది. ఇప్పుడు మనం స్కేల్ చేయాలి కాబట్టి సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని మన స్కేల్ అయితే చేయాలి. క్యాప్షన్స్ అనేది ఓకే అయింది. క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో ఈ ఎండ్ అనేది ఇక్కడ వచ్చింది. మళ్ళీ టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి. AND అండ్ ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ అండ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మనం దీన్ని అయితే క్రాప్ చేద్దాం. క్రాప్ చేసి గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా ఇక్కడ కాస్త టెక్స్ట్ లేయర్ పై టెక్స్ట్ లేయర్ ఉన్నది కాబట్టి మనం మూవ్ చేసాం. అది గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో మొత్తం వీడియో ఇక్కడ ఎఫెక్ట్స్ క్రాప్ చేశాను దాన్ని. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో ఇప్పుడు ఎండ్ కాస్త దగ్గరికి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ పెడుతున్నాను. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో మొత్తం చిన్న దీన్ని క్రాప్ చేసుకుంటే సరిపోద్ది. ఎఫెక్ట్స్ తర్వాత ఎఫెక్ట్స్ ఎలా చేయాలో మొత్తం వీడియో ఎలా చేయాలో అనేది మనం యాడ్ చేయాలి ఇక్కడ. మళ్ళీ టెక్స్ట్ దగ్గర క్లిక్ చేసి ఎలా చేయాలి అని ఇచ్చాను. మళ్ళీ సెలక్షన్ టూల్ పైన క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసి దీని ఎండింగ్ అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది.
ఎలా చేయాలో మొత్తం సో చిన్న పార్ట్ అనేది మనం కట్ చేయాలి. ఎఫెక్ట్స్ ఎలా చేయాలో మొత్తం వీడియో అండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో మొత్తం వీడియో క్రియేట్ చేశాను. మొత్తం వీడియో అని ఇక్కడ వచ్చింది కాబట్టి మొత్తం వీడియో సో మళ్ళీ సెలెక్షన్ టూల్ తీసుకుంటారు, దీన్ని ఇలా డ్రాగ్ చేసి సో మీకు టెక్స్ట్ అనేది స్కేల్ ఓకే అంటే ఇట్స్ ఓకే, లేకపోతే ఇక్కడ పెంచుకోండి. సో ఇది మళ్ళీ క్రాప్ చేస్తున్నాను. మళ్ళీ స్టార్టింగ్ పెట్టి గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో మొత్తం వీడియో క్రియేట్ చేశాను. అది సో ఇది మొత్తం వీడియో క్రియేట్ చేశాను. అది చిన్న జరిపి ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ ఇవ్వండి. క్రియేట్ చేసాను, క్రియేట్ తర్వాత ఎంటర్ చేసాను. మళ్ళీ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశాక టెక్స్ట్ అనే సైజ్ మనం ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ చేయండి. సో ఇక్కడ మళ్ళీ దీన్ని క్రాప్ అయితే చేస్తున్నాను. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో మొత్తం వీడియో క్రియేట్ చేశాను. అది ఆ లింక్ మన కామెంట్స్ లో ఉన్నది. లింక్ మన కామెంట్స్ లో లింక్ కామెంట్స్లో ఉన్నది అనే దానికి మనం టెక్స్ట్ యాడ్ చేయాలి. లింక్, సో ఈ లింక్ అనేది మనం టూల్ సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ మనం క్రాప్ చేసుకోవాలి. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో మొత్తం వీడియో క్రియేట్ చేశాను. అది ఆ లింక్ సో ఇక్కడ చిన్న జరుపు ఓకే, మళ్ళీ స్టార్టింగ్ నేను ప్లే చేస్తున్నాను చూడండి. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో మొత్తం వీడియో క్రియేట్ చేశాను. అది ఆ లింక్ మన కామెంట్స్ లో ఉన్నది, చూసే. లింక్ అండ్ నౌ కామెంట్స్ యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి కామెంట్స్ చేశాను, టెక్స్ట్ చేశాను. సెలెక్ట్ టూల్ తీసుకొని దీని స్కేల్ అనేది మనం తగ్గిస్తే
ఓకే. సో, దీని స్కేల్ గూడా మనం తగ్గిస్తే సరిపోద్ది. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో మొత్తం వీడియో క్రియేట్ చేశాను. అది ఆ లింక్ మన కామెంట్స్ లో ఉన్నది, చూసి సో, ఇది తగ్గించాను. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో మొత్తం వీడియో క్రియేట్ చేశాను. అది ఆ లింక్ మన కామెంట్స్ లో ఉన్నది, చూసి లింక్ మన కామెంట్స్ లో ఉన్నది. సో గైస్, ఇప్పుడైతే మనం ఇంకోటి ఇంపోర్ట్ చేద్దాం. ఫైల్. సపోజ్ ఈ యారో మనకు కావాలనుకోండి, యారో పైన క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే సో మనకిది క్రాప్ చేద్దాం. సో మనం ఇండికేటర్ చూస్తే సో దీని యాంకర్ పాయింట్ మనం ఈ యారోకి మనం స్మాల్ ఇది చేద్దాం, అంటే లైక్ పొజిషన్ అనేది మారుద్దాం. కీ ఫ్రేమ్ సెట్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చి ఓకే గైస్. సో ఇలా మనం ఆ లింక్ మన కామెంట్స్ లో ఉన్నది, చూసి ఏదైనా ఏ ఇమేజ్ అయినా మనం పెట్టి మనం పిఎన్జి పెట్టి దాన్ని అయితే మనం యానిమేట్ చేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ మీకు ఇప్పుడు పిఎన్జీస్ పెట్టి చూపిస్తాను ఒక్కొక్క టెక్స్ట్ మీద. సో ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ దాని ప్రివ్యూ, అంటే ప్రివ్యూ ఈ ఇమేజ్ లోపల ఏముందో ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని మళ్ళీ డ్రాగ్ చేసి ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పైన అయితే పెట్టాను. సో ఇది మనం క్రాప్ చేసుకుంటే ఇది స్కేల్ తగ్గించండి. సో ఈ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. ఇక్కడ పొజిషన్ దగ్గర కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ కీ ఫ్రేమ్ ఇచ్చి కీ ఫ్రేమ్ ఇచ్చి మూవ్ చేస్తే మూవ్ అవుతుంది. సో చూపిస్తాను చూడండి.
గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ మూవ్ అయింది కదా. సో అలా ప్రతి టెక్స్ట్కి మీరైతే ఎఫెక్ట్ అనేది యానిమేషన్ అనేది కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్యాప్షన్స్ అనేసి ఉన్నది. మనం ఇక్కడ ఒక క్యాప్షన్స్కి అయితే మనం ఒక ఇమేజ్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి. సో దీన్ని అయితే ఇద్దాం అనుకుంటున్నాను, ఇంపోర్ట్ చేశాను. సో క్యాప్షన్స్ పైన ప్లేస్ చేస్తున్నాను. క్రాప్ చేసేయండి. సో ఇది యాంకర్ పాయింట్ ఇలా తెచ్చి స్కేల్ అనేది మనం తక్కువ చేద్దాం. సో క్యాప్షన్స్ దగ్గర ఆ ఐకాన్ అయితే మనం తెచ్చి సో ట్రాన్స్ఫార్మ్ అనేసి ఉన్నా చూడండి, ఇక్కడ పొజిషన్ దగ్గర కీ ఫ్రేమ్ ఇస్తున్నాను. అండ్ దీని లాస్ట్ తెచ్చి ఇక్కడ కీ ఫ్రేమ్ ఎనేబుల్ చేసి దీన్ని కూడా కింద డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఆ యానిమేషన్ ఎలా జనరేట్ అవుతుంది. గైస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చేసి మన వీడియోకి క్యాప్షన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో మొత్తం వీడియో క్రియేట్ చేశాను. అది ఆ లింక్ మన కామెంట్స్ లో ఉన్నది, చూసేయండి. సో గైస్ ఇది మన ట్యుటోరియల్ అన్నమాట. సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనం మొత్తం ఇక్కడ వరకు చేయట్లేదు. సో ఇదే ఏదైనా ఏ మెథడ్ అయినా ఒకటే, ఎంత లెంత్ వస్తే అంత మనం జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో గైస్ ఇదంతా మనం క్యాప్షన్స్ ఇవ్వడానికి అయితే ఎలిమెంట్స్ కూడా మనం యానిమేట్ అయితే చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.